బ్రౌన్ కలర్లో వేపుకోవాలండి. నూకైతే ఏగిపోయింది. జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయింది. స్టవ్ మీద తపేలా పెట్టుకోవాలి. తపేలా పెట్టుకున్నాక ఏ గ్లాస్తో అయితే మనం నూక తీసుకున్నాం అదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు పాలు, 3 గ్లాసులు వాటర్ తీసుకుందాం. అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార తీసుకుందాం. ఈ 3 వచ్చి ఇప్పుడు కొంచెం మరగాలి. మరుగొచ్చాక మనం పక్కన వేగించి పెట్టుకున్న నూక, ఆ నూక కూడా ఇందులో వేసేద్దాం. వేసాక కొంచెం ఉడకాలండి. ఇది ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఉడుకుతుండాలి. ఉడుకుతున్నప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేయాలి. ఇది కూడా కొంచెం కలపాలి. కలుపుకున్నాక ఒక 2 స్పూన్ నెయ్యి వేద్దామా. నెయ్యి వేసినాక చిన్న పచ్చకర్పూరం వేసుకుందామా. పచ్చకర్పూరం వేసుకున్నాక మనం చూసుకోవాలి. ఇది మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో మనమైతే స్టవ్ ఆపేయాలి. ఆపుకొని ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకున్నాక చక్కగా బౌల్లో వేసుకున్నాక ఇది రవ్వ కేసరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది.